హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బిజీగా ఆల్రెడీ 3 మంత్స్ నుండి ఇంటి పనుల్లో తిరుగుతూ ఉండి, సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలకి స్నాక్స్, ఉదయం స్కూల్ బాక్స్‌కి ఏం పెట్టాలి అని వెతుకుతూ, ఏదో ఒకటి నైట్ టైం చేయడం అవుతుంది. ఇక ఇప్పుడైతే పెండింగ్‌లో ఉంది బాత్రూమ్స్ వర్క్ మొత్తం కూడా. మిగిలిన వర్క్ అంతా అయిపోయింది కాబట్టి మేము ఉండే దగ్గరలోనే ఇల్లు. సో, అసలే ఎగ్జామ్స్ టైము. ఎప్పుడు షిఫ్టింగ్ ఉండిద్దా తెలీదు కాబట్టి, ఎలాగో ఖాళీగా ఉన్నాం గదా అని రోజు మార్నింగ్ వెళ్ళి క్లీనింగు, ఇంకా కొద్దిగా సామాన్లు నేను హ్యాండీగా తీసుకెళ్ళగలిగే అటువంటి బట్టలు గానీ, అండ్ ఈ క్లమ్జీ ఐటమ్స్ స్టేషనరీ మొత్తం గూడా ఒక్కొక్కళ్ళ ఇంట్లో నాకు తెలిసి ఓ షాప్‌కి సరిపడా స్టేషనరీ ఉంటుంది. ఇక అలాంటివన్నీ కూడా ముందు రోజు యూజ్ అయ్యేయన్ని, వేస్ట్‌వన్నీ తీసేసి సెపరేట్‌గా ఇలా బాక్సుల్లో పెట్టేసి ఉంచాను. అండ్ ఈ స్టేషనరీకి నేను సెపరేట్‌గా ఆర్గనైజర్ ఇదంతా గూడా ఎక్కువ స్పెండ్ చేసేది లేదు. జస్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలు గానీ, పిల్లల బాక్సెసే ఒక 1 ఇయర్ వాడి అంత కంఫర్ట్‌గా లేకుండా పాడైపోయినయి, కొంచెం డల్‌గా ఉన్నవి, బ్యాగులు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఎక్స్‌ట్రా స్టేషనరీ పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తుంటాను. సో, ఒక షెల్ఫ్ మొత్తం కూడా మెయిన్ ఆల్రెడీ పాత వార్డ్‌రోబ్‌కి కింద 4 షెల్ఫ్‌లు ఇవే ఉన్నాయి. సో, వీళ్ళకి కూడా కన్వీనియంట్‌గా ఉండిద్ది అని ఇలా డబ్బాల్లో పెట్టినయి మొత్తం దానిలో పెట్టేసి, ఇంక ఎక్స్ట్రా ఉన్నవి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఒక 10% మాత్రమే ఇంకా స్టేషనరీ ఉంది. అది కూడా తెచ్చి రిమైనింగ్ మొత్తం కూడా నెక్స్ట్ డే చేయాలి. వీలును బట్టి ఈ పిల్లల టాయ్స్ కానీ, స్టేషనరీ గానీ, బుక్స్ ఇవన్నీ గూడా మనం ఇక్కడ ప్యాక్ చేసుకోవడానికి అవర్స్ టైం పడిద్ది. మళ్ళీ అక్కడ అన్‌ప్యాక్ చేయడానికి కూడా అలానే టైం పడుతుంది. ఇలాంటి చిన్నవి పడేయనివ్వరు. వాళ్ళ పెద్దమ్మ వచ్చినప్పుడు చేయించుకుంది. మా చిన్నప్పుడు అవన్నీ వూల్‌తో బాగా చేసేవాళ్ళు క్రాఫ్ట్ ఐటెమ్స్. మళ్ళీ ఇప్పుడు ట్రెండీగా అయినాయి గానీ, ఎక్కడో చాలా తక్కువ మందికొస్తుంది. అందరికీ రావట్లేదు. రబ్బర్ గ్యాస్ కట్టు, ప్రెషర్ కుక్కర్ గ్యాస్ కట్ తోటి చాలా డెకరేటివ్ ఐటెమ్స్ చేసేవాళ్ళు మా చిన్నప్పుడైతే. అందరికీ వచ్చాయి కానీ నేను మాత్రం నేర్చుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా చిన్నవాళ్ళకేం పని. ఇక ఉదయం అలా అయిపోయి సాయంత్రం స్నాక్స్ అంటే నేనేదో పనుల్లో తిరుగుతూ పిల్లలకైతే పెట్టడానికి ఇంట్లో ఏమీ ఉండట్లేదు. అస్తమానం బయట కొనుక్కొచ్చి పెట్టలేమని ఇలా స్నాక్స్ చేశాను. జస్ట్ బియ్యపిండి, ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే దానిలో ముప్పావు కప్పుకి వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో వాటర్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కాస్త ధనియాల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం కూడా బాగా హీట్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను. ఇందులో నేను మంచి ఫ్లేవర్ ఉంటుందని కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఇంకా 1 స్పూను నువ్వులు కూడా. ఫ్లేవర్ కూడా కావాలి అంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కరివేపాకు కూడా తీసుకున్నాను. ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. నాకు ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి ఇంతవరకే యాడ్ చేశాను. ఇక బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు చెప్పాను కదా, ఒక బౌల్‌కి పిండి తీసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో ముప్పావు కప్పు మాత్రమే వాటర్ తీసుకొని, ఈ మరుగుతున్న ఆఫ్ చేసాం కదా, ఆ బాగా కాలేటప్పుడే పిండి మొత్తం కూడా వేసుకొని ఒకసారి కలిపేసి, కొంచెం మనం చేయి పట్టుకునేట్టు వీలుగా ఆ వేడి తగ్గి గోరువెచ్చగా ఉండేంత వరకు అలా వదిలేసి, పిండి మొత్తం కూడా బాగా ఉడికినట్టు అయిపోయిద్ది. ఇప్పుడు అవసరమైతే పిండి మొత్తం బాగా పిసికేటప్పుడు కొద్దిగా చేతులకి తడి చేసుకొని చల్లనీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎక్కువ గట్టిగా ఉంటే మనం రోటీలాగా చేసేటప్పుడు పగిలిపోతుంది. బియ్యపిండి కదా, చపాతీలాగా అంత పర్ఫెక్ట్‌గా రాదు. అలా అని బాగా లూజ్‌గా ఉన్నా కూడా అతుక్కుంటుంది. పర్ఫెక్ట్‌గా ఇలా చేసుకొని, ఇప్పుడు పొడి బియ్యపిండి తీసుకొని పీట మీద పెట్టేసి, మనం ఫస్ట్ రోల్ని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ అంచులు పగిలిపోకుండా చక్కగా మనం తిప్పుకుంటూ చేసామంటే మాత్రం ఎక్కువ క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. డైరెక్ట్‌గా పీటతోటి ఆ చపాతీ కర్రతోటి చేసేసామంటే ఈజీగా పగుళ్ళుంటాయి. ఇలా పగుళ్ళుంటే మనం ఈ బియ్యపిండి క్రాకర్స్, చిప్స్ చేసుకోవడానికి ఎక్కువ పల్చగా రాకుండా చాలా థిక్‌నెస్‌తో వచ్చిద్ది. అలాంటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. సో, కింద అంటుకుపోకుండా ఎక్కువ పొడిపిండి వేసుకుంటూ జొన్న రొట్టెలు చేసినట్టుగాన మనం ఎడ్జెస్ వరకే టచ్ చేస్తూ కదిపామంటే మొత్తం లోపల కూడా పల్చగా అయిపోయిద్ది. ఇప్పుడు దీనికి మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఓన్లీ డైమండ్ అనే కాదు, అండ్ మనకి చేసే కన్వీనియంట్ కూడా ఎలా వస్తే అలా మీ పిల్లలకి ఏ షేప్ నచ్చిద్దో ఆ షేప్‌లో కూడా నైఫ్‌తో కట్ చేసుకోవచ్చు. జస్ట్ చెక్కలు ప్రెస్ చేయాలంటే ఇంకొకళ్ళ సపోర్టు లేదంటే టైం టేకెన్ కాబట్టి సింపుల్గా ఇలా చేసుకుంటే
చిప్స్ వాళ్ళకి షేప్‌లో చిప్స్ ప్యాకెట్‌లో కొనే డోరిటోస్ లాగా ఉంటాయి తినడానికి. చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే అంతే మనకి కరకరలాడే కారం చిప్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.